కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోనిలో ల్యాబ్ టెక్నీషియన్ నిరుద్యోగుల ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ల్యాబ్ టెక్నీషియన్ నిరుద్యోగ బసపురం లింగప్ప మాట్లాడుతూ జిల్లాలోని అర్బన్ హెల్త్ సెంటర్లకు సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల నియామకాలలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. మార్కుల ట్యాంపరింగ్ చేసి ఉద్యోగం పొందిన వారు మరియు పొందుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ మార్కుల ట్యాంపరింగ్ అభ్యర్థులు చేస్తున్నారా లేక అధికారులు చేయిస్తున్నారా అన్నది పరిశీలించాలని వారు అధికారులను కోరారు. ఇలా మార్కులు ట్యాంపరింగ్ చేసి మరియు తప్పుడు కోవిడ్-19 సర్వీస్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం పొందిన వాళ్లని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించి అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించాలని, అలాగే ఇటువంటి వాటికి పాల్పడిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ కష్టపడి చదివి న్యాయంగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వాలని, మార్కులు ట్యాంపరింగ్ చేసిన వాటిని ఆధారాలతో సహా కూడిన డాక్యుమెంట్లను సబ్ కలెక్టర్ గారికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ నిరుద్యోగులు బీరప్ప, శేఖర్, వినయ్, సికింద్రా తదితరులు పాల్గొన్నారు. ఆదోనిలో ల్యాబ్ టెక్నీషియన్ కంప్లీట్ చేసి నిరుద్యోగులుగా ఉన్న మేము స్థానిక సబ్ కలెక్టర్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మార్కులు ట్యాంపరింగ్ చేసి అర్బన్ హెల్త్ సెంటర్ లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కాజేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ముందుగా వదిలినప్పుడు అప్లై చేసుకున్నటువంటి మార్కులు ఒరిజినల్ మార్కులు, తర్వాత మార్కులు ట్యాంపరింగ్ చేసి జాబులు సంపాదించినటువంటి డూప్లికేట్ మార్కులు రెండు కలిపి ఆధారాలతో సహా సబ్ కలెక్టర్ సార్ గారికి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇంతకు ముందు 1000కి గాను 580 మార్కులు వస్తే ఇప్పుడు దాదాపు 1000కి గాను 886 మార్కులు ఈ విధంగా ట్యాంపరింగ్ చేసి జాబులు సంపాదించడం జరిగింది. వాళ్ళ పేర్లతో సహా ఆధారాలతో సహా సబ్ కలెక్టర్ సార్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది కోవిడ్ లో చేయకపోయినా చేసినట్టు ఆధారాలు సృష్టించి జాబులు సంపాదించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఎస్సీ అయితే ఓసీ కేటగిరీ కింద ఓసీ అని చెప్పేసి జాబులు సంపాదించడం జరిగింది. వీటన్నిటిని ట్యాంపరింగ్ చేసినటువంటి ఆధారాలతో సహా వాళ్ళు ఒరిజినల్ మార్కులని, అదేవిధంగా ట్యాంపరింగ్ చేసినటువంటి మార్కులని ఆధారాలతో సబ్ కలెక్టర్ సార్ గారికి ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ సార్ గారు స్పందించి డిఎంహెచ్ఓ మేడం గారికి ఫార్వర్డ్ చేశామని చెప్పారు. అదేవిధంగా దీనిపైన స్పందించి ఖచ్చితంగా ఆరా తీసి మార్కులు ట్యాంపరింగ్ వెనుక ఉన్నటువంటి అధికారులని, మార్కు ట్యాంపరింగ్ చేసి జాబులు సంపాదించినటువంటి అభ్యర్థులను కూడా తొలగించి వారిపైన కఠినంగా చర్యలు తీసుకొని మాలాగా న్యాయంగా ఉన్నటువంటి విద్యార్థులకి న్యాయం చేసి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లింగప్ప, ల్యాబ్ టెక్నీషియన్, నిరుద్యోగి. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్